కవిత రిమాండ్ రిపోర్ట్లో కీలక అంశాలను తెలిపింది. లిక్కర్ స్కామ్ కేసులో తెరపైకి ఇప్పుడు ఒక కొత్త పేరు వచ్చింది. కవిత సమీప బంధువు మేకా శ్రీచరణ్ పేరును రిమాండ్ రిపోర్ట్లో పేర్కొంది. శ్రీచరణ్ కోసం హైదరాబాద్లో ఈడీ వేట కొనసాగుతోంది. ఓ మాజీ ఎమ్మెల్యే అల్లుడి పాత్రపైన ఈడీ ఫోకస్ చేసింది. ఇంతకీ ఎవరా మేకా శ్రీచరణ్, ఎవరా మాజీ ఎమ్మెల్యే అల్లుడు? మా ఇన్పుట్ ఎడిటర్ కళ్యాణ్ అడిగి మరిన్ని డీటెయిల్స్ మనం తెలుసుకుందాం. ఎస్ కళ్యాణ్, ఏదైతే ఇప్పుడు ఒక రెండు పేర్లు తెరపైకి వచ్చారో, మొదటిది శ్రీచరణ్, ఆ తర్వాత ఇంకొక పొలిటీషియన్ కొడుకు పేరు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అసలు దీనికి సంబంధించి మీకు అందుతున్న అప్డేట్స్ ఏంటి? హరీష్, ఢిల్లీ లిక్కర్ స్కామ్ విషయంలో కొత్తగా మరొక పేరు తెరపైకి వచ్చింది. అదే మేకా శ్రీచరణ్. ఇతని పేరును రిమాండ్ రిపోర్ట్లో, మన దగ్గర రిమాండ్ రిపోర్ట్ కూడా ఉంది. అంటే కవితని ఆల్రెడీ 7 రోజుల పాటు రిమాండ్లోకి తీసుకొని ఇప్పటి వరకు ఈడీ విచారించింది. మరొక 5 రోజుల కస్టడీ కూడా కావాలని కోరింది. ఈ సందర్భంగా దాఖలు చేసిన పిటిషన్ మన దగ్గర ఉంది. అందులో క్లియర్గా ఉంది. సమ్ ఐటీఆర్ రిపోర్ట్స్ అడిగాము కవితని అడిగితే ఐటీఆర్ రిపోర్ట్స్ కానీ, ఫ్యామిలీ డీటెయిల్స్ కానీ, ఫైనాన్షియల్ ఆఫ్ ద ఫ్యామిలీ బిజినెస్ అలాంటి సమాచారం ఏది కూడా సరిగ్గా ఇవ్వట్లేదు కవిత అని ఈ రిమాండ్ రిపోర్ట్లో ఈడీ పేర్కొంది. అంతేకాదు ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, ఇట్ ఈజ్ ఆల్సో మెన్షన్ హియర్ దట్ సమ్ ఆఫ్ ద డీటెయిల్స్ ఆఫ్ బిజినెస్ అండ్ ప్రొఫెషన్ ఆఫ్ హెర్ నెఫ్యూ అంటే మేనల్లుడు అని పేర్కొన్నారు. మేకా శ్రీచరణ్ were also sought during the course of statement. In response to this, she simply says, I am not aware. అంటే మేకా శ్రీచరణ్ కవిత మేనల్లుడు అని ఇందులో పేర్కొని ఉన్నప్పటికీ మనం అతను ఎవరు అనే సమాచారం సేకరించాము. కవిత మేనల్లుడు కాదు అతను, కాకపోతే కవితకు సమీప బంధువు. అంటే కవిత భర్త అనిల్ సోదరికి స్వయాన అల్లుడు, అంటే అనిల్ సోదరి కూతురు హస్బెండ్ ఈయన మేకా శ్రీచరణ్గా తెలుస్తుంది మనకు. ఆయన కోసమే ఈరోజు హైదరాబాద్లో అనిల్ సోదరి నివాసంలో తనిఖీలు ఈడీ చేస్తుంది. శ్రీచరణ్ను పట్టుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఇందులో మరొక పారాగ్రాఫ్లో కూడా శ్రీచరణ్కి సంబంధించి మరొక అంశం మెన్షన్ చేశారు. మేకా శ్రీచరణ్ హ్యాస్ బీన్ సీజ్డ్. ఏ మొబైల్ డివైస్ బిలాంగింగ్ టు Meka Srisharan has been seized. He was called 2 times to appear before the investigation. However, he has failed to appear before the investigation. అంటే మొన్న ఎప్పుడైతే 15వ తేదీ కవిత నివాసంలో సోదాలు జరిపామో ఆ సందర్భంగానే మేకా శ్రీచరణ్ మొబైల్ ఫోన్ని కూడా ఒకదాన్ని స్వాధీనం చేసుకున్నాము. 2 సార్లు విచారణకు రావాలని కూడా అతన్ని కోరాము, నోటీసులు కూడా ఇచ్చాము. అయినా అతను విచారణకు రాలేదు, ఆయన అందుబాటులో లేరు, దొరకట్లేదు. కాబట్టి విచారణ కోసం మరొక కొద్ది రోజులు కవితను కస్టడీకి కావాలని కోరారు. దాంతోపాటు కింద ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. మేకా శ్రీచరణ్కి సంబంధించి చాలా కీలకమైన అంశంగా దీన్ని చెప్పుకోవాలి. మేకా శ్రీచరణ్ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ట్రాన్స్ఫర్ యూటిలైజేషన్ ఆఫ్ ఫండ్స్ ఫ్రమ్ ఇండోస్పిరిట్ విచ్ వాజ్ క్రియేటెడ్ ఇన్ కాన్స్పిరసీ బిట్వీన్ కవిత ఎంఎస్ఆర్ అంటే మావుంట శ్రీనివాసల్ రెడ్డి అండ్ సమీర్ మహేంద్ర. సిన్స్ he is in position to inform relevant for the investigation, the case he is not cooperating with the investigation. Search is being conducted at his premises under section 17 of PMLA 2002 on 23/3/2024. అంటే ఈరోజే ఆయన నివాసంలో సోదాలు జరిపామని కూడా ఇందులో క్లియర్గా పేర్కొన్నారు. మొత్తానికి మేకా శ్రీచరణ్ కవిత సమీప బంధువు అని తేలిపోయింది. అయితే అతనికి ఈ వ్యవహారంతో ఏమైనా సంబంధం ఉందా, నిజంగానే ఈడీ ఛార్జ్షీట్లో పెట్టుకున్న దాంట్లో వాస్తవం ఉందా లేదా అనేది తేలాల్సి ఉంది. అయితే ఈ వ్యవహారం తనకు తెలియదు అంటూ సింపుల్గా ఐఎమ్ నాట్ అవేర్ అంటూ కవిత సమాధానం ఇచ్చారు అని కూడా ఈడీ తన రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నారు. ఐఎమ్ నాట్ అవేర్ అని కవిత చెప్తున్నారు, ఆమెకు సమాచారం తెలియదంటున్నారు. కాబట్టి నాకు తెలియదంటున్నారు ఈ శ్రీచరణ్కు సంబంధించి అడిగిన సందర్భంగా. అందుకోసమే కవితను మరికొద్ది రోజులు 5 రోజుల రిమాండ్ కావాలి, శ్రీచరణ్ను కూడా ఈలోపు తీసుకొని వస్తాము, పట్టుకుంటామనే రకంగా ఈడీ కోర్టు ముందు వాదనలు వినిపించింది. దాంతో 3 రోజుల కస్టడీకి ఇచ్చింది. ఈ 3 రోజుల కస్టడీలో కవితను శ్రీచరణ్కి సంబంధించి కీలకంగా ప్రశ్నించే అవకాశం కనిపిస్తుంది. ఇక్కడ కూడా కళ్యాణ్, ఇక్కడ శ్రీచరణ్తో పాటు మరో మాజీ ఎమ్మెల్యే అల్లుడి పేరు కూడా ఇప్పుడు తెరపైకి వస్తోంది. అసలు దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏమైనా అందుతున్నాయా? ఇంతకీ ఎవరా మాజీ ఎమ్మెల్యే అల్లుడు? ప్రస్తుతానికి మాజీ ఎమ్మెల్యే అల్లుడి వరకు ఇంకా ఈడీ వెళ్ళలేదు. అయితే శ్రీచరణ్కి సంబంధించి మనం కొంచెం క్లారిటీగా తెలుసుకుందాం. శ్రీచరణ్ నివాసంలో ఈడీ సోదాలు ఇప్పటికి కూడా జరుగుతున్నాయి. కాబట్టి శ్రీచరణ్కి కవితకి ఉన్న లింక్ని, ఆ బంధుత్వాన్ని, వీళ్ళిద్దరి మధ్య జరిగిన ట్రాన్సాక్షన్ని ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నంలో ఈడీ ఉంది. అందులో భాగంగానే శ్రీచరణ్కి సన్నిహితంగా ఉన్న ఒక మాజీ ఎమ్మెల్యే అల్లుడికి సంబంధించిన అంశం కూడా తెరపైకి వస్తుంది. అతని ప్రమేయం కూడా ఉండొచ్చు అని ఈడీ భావిస్తున్నట్లు తెలుస్తుంది. ఒకవేళ అతనికి సంబంధించిన వివరాలు కూడా ఈడీ తీసుకునే పనిలో ఉన్నట్లు, అతని గురించి కూడా
ఆరా తీస్తున్నట్లయితే తెలుస్తుంది. అయితే ముందుగా ఫస్ట్ శ్రీశరణ్ని అదుపులోకి తీసుకోవాలి, శ్రీశరణ్ని విచారించాలి, శ్రీశరణ్ని కవితని ఇద్దరిని విచారించాలి. ఎందుకంటే ఈ ఇండో స్పిరిట్ మొదటి నుంచి చెప్తున్నాం, ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఇండో స్పిరిట్స్ అనేది చాలా కీలకమైన కంపెనీగా ఉంది. అంటే ఇండో స్పిరిట్స్ పేరుతోనే ఢిల్లీలో లిక్కర్ వ్యాపారానికి దిగింది. 800 పైగా షాపులను ఇండో స్పిరిట్స్ తీసుకుంది. అందులోనే మాగుంట శ్రీనివాసులు రెడ్డి కానీ, సమీర్ మహేంద్ర కానీ, కవిత కానీ వీళ్ళంతా భాగస్వాములు. దాని ద్వారానే కిక్ బ్యాక్స్ వచ్చాయి, లబ్ధి చేకూరింది. ఇలాంటి ఆరోపణలన్నీ కూడా చేస్తుంది. కాబట్టి దీని నుంచి వచ్చిన నిధులకు సంబంధించి శ్రీశరణ్ ఆ నిధుల లావాదేవీలో చాలా కీలకంగా పనిచేశారు. వాటిని వాడుకోవడంలో కానీ, లేకుంటే దాన్ని ట్రాన్స్ఫర్ చేయడంలో కానీ, బదిలీ చేయడంలో, యూటిలైజేషన్లో కూడా, నిధుల యూటిలైజేషన్, నిధుల బదిలీ 2 అంశాల్లో కూడా శ్రీశరణ్ పాత్ర ఉందని ఈడీ భావిస్తుంది. ఈ నేపథ్యంలోనే శ్రీశరణ్ని అదుపులోకి తీసుకోవాలి, శ్రీశరణ్ని విచారించాలని ఈడీ భావిస్తుంది. అయితే కవిత నుంచి ఐఎమ్ నాట్ అవేర్ అంటూ సమాధానం రావడం వల్ల మరికొద్ది రోజులు కవితను కస్టడీకి కావాలని కోరడంతో ఇప్పుడు శ్రీశరణ్ అనే వ్యక్తి చాలా కీలకమైన వ్యక్తిగా మారిపోయారు. ఆయన్ను ఈడీ ప్రశ్నిస్తే కానీ, కవిత ఆయనకు సంబంధించిన సమాచారం ఇస్తే కానీ విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే ఆల్రెడీ శ్రీశరణ్ ఫోన్ని స్వాధీనం చేసుకుందాం, 2 సార్లు నోటీస్ ఇచ్చాం విచారణకు రమ్మని, ఆయన రావట్లేదు, ఆయన ఎక్కడున్నారో కూడా తెలియట్లేదు అని చెప్తుంది. కాబట్టి ఈడీ ఇప్పుడు శ్రీశరణ్ కీలకంగా మారారు. ఆ తర్వాత శ్రీశరణ్ విచారణ ద్వారా మరో మాజీ ఎమ్మెల్యే అల్లుడు, సొంత అల్లుడికి కూడా ఇందులో ప్రమేయం ఉందని ఈడీకి ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఆ అల్లుడు ఎవరు, ఆ మాజీ ఎమ్మెల్యే ఎవరు, ఏంటి అనేది ఈడీ వెల్లడించే అవకాశం మనకు కనిపిస్తుంది. హరీష. రైట్, థ్యాంక్ యూ కళ్యాణ్.